మన భాగము క్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి మనస్సు నాకు కూడా దయచేయాలి. ఎన్నాళ్ళు కూడా ఆయనతో మనం కలిసి సహవాసం చేస్తాం. ఏం నేర్చుకున్నాము అంటే, మరి ఇది నేర్చుకున్నాము, ప్రతి ఒక్కరికి కూడా ఇది నేర్చుకున్న వారికే తెలుసు, ఒకరు చెప్పుకోలేం కదా. కనుక ప్రియులారా, ఈరోజు ఈ విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏం కావాలి మనకి? ప్రభు కలిగిన మనస్సు మనకు కూడా కావాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు ఫిలిప్పీ సంఘానికి చెబుతూ, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటాడు. ఫిలిప్పీ 2:5 నుంచి 10-11 వచ్చిన వరకు మనం చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏం కలిగి ఉండాలమ్మా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎందుకని మనం కలిగి ఉండాలి అంటే, ఆయన బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాం కనుక, లేకపోతే ఆయన దాసులమని మనం చెప్పుకుంటున్నాం కనుక, లేకపోతే ఆయన పరివారం అని మనం చెప్పుకుంటున్నాం కనుక, ఆయన మనస్సు మనలో ఉండాలి. ఆయన చెప్పిన పని మనం చేసేవారుగా ఉండాలి. కనుక అక్కడ అంటున్నాడు ఆ సంఘంతో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. ఈ రోజుల్లో మనమైతే ఒక అధికారం ఇచ్చామనుకోండి, అధికారం నుండి తప్పుకోమంటే ఎంత బాధపడతారు? ఇష్టపడతారా? ఎవరైనా ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకనంటే ఈ అధికారం పోతే నేను ఏమైపోతాను, అసలు అధికారం లేకుండా ఉంటే నేను అధికారంలో ఉండాలని అధికారం కోసం తహతహలాడుతూ బాధపడుతూ ఉంటారు, చీలు పట్టుకుని ఆడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానం కలిగినటువంటి హక్కు కలిగినటువంటి వాడు అయ్యుండి కూడా, దేవుని కుమారుడు అయ్యుండి కూడా ఆయన ఏం చేశాడు? అక్కడ విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఎందుకంటే విడిచిపెట్టకూడదని ఆలోచన ఆయనకి రాలా. ఎందుకని? ఈ ప్రజలందరినీ రక్షించాలి అంటే ఆయన పట్టుదల. ఈ మానవులందరినీ రక్షించాలనేటువంటి మనస్సు కలిగి ఆయన ఏం చేశాడు? దాసుని స్వరూపము, మానవ స్వరూపము ధరించాడు అంటాడు. చదువయ్యా. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? మనుషుని స్వరూపంగా పుట్టాడు, దేవ స్వరూపాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు. ఇక్కడికి వచ్చి దాసుని స్వరూపం దాచుకున్నాడు. మళ్ళీ పని చేసేవాడిగా, పరిచయం చేసేవాడిగా అంత తగ్గించుకున్నాడండి. ఈ మధ్యాహ్న సమయం ఆయన మాట్లాడుతున్న మనం కూడా మరి మనల్ని మనం తగ్గించుకోవాలా, హెచ్చించుకోవాలా? ఆలోచించండి. ఏం చేద్దాం? తగ్గించుకుందామా, హెచ్చించుకుందామా? తగ్గించుకుందాం, మంచిది. తగ్గించుకోవడం అంటే ఏంటి అమ్మా? ఆనే గంటలని నువ్వే దోమాలమ్మా అంటాం, అవుతారా? అమ్మ బాబు మాడితే పిల్లలు నా మీద బాధేశారంటారు. అది కాదు. ప్రతి విషయంలో, మాట్లాడే విషయంలోనూ తగ్గించుకోవాలి, పరిస్థితి విషయంలోనూ తగ్గించుకోవాలి. అసలు జీవితంలో మన స్థితిని మనం మర్చిపోయి ఒక దాసునిగా ఏర్పడాలంటండి. ఒక దాసునిగా కుటుంబ బాధ్యత వహించే వారైనా సరే, లేకపోతే ఒక అధికారం వహించిన వారైనా సరే, ఒక ఉద్యోగం ధర్మాన్ని నెరవేర్చే వారైనా సరే ఏం చేయాలి? అడగిచ్చినటువంటి దానిని సక్రమంగా ప్రవర్తించి నిర్వర్తించడం నేర్చుకోవడమే దాసుని స్వరూపం. నేను అధికారంలో ఉన్నానని అందరినీ పని చేయించడం కానీ, అందరినీ తొంచరాడి మాట్లాడటం కానీ అది మంచి పద్ధతి కాదు. అందరికీ నేర్పించాలి అంటే మాస్టారు ఎంత కృంగిపోతాడు చూడండి. ఆయన చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఉద్యోగము, కానీ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? వినయాన్ని చూపిస్తూ చదివే వాడిని దానికి తీసుకురావాలి, సవ్వని వాడిని తీసుకోవాలి, మొండోళ్ళు తీసుకోవాలి, బండోళ్ళు తీసుకురావాలి, చుట్టాయిన వాటిని కూడా
అందరినీ కనిపెట్టి సక్రంగా నడిపించినటువంటి ఆ మాస్టరే విద్యావంతుడుగా లేకపోతే విద్య నేర్పడానికి సరిపోయిన వాడుగా ఉంటాడు. ఇష్టం నేను చదువుకుంటారా, ఆడుకుంటారా, పాడుకుంటారా అని వదిలేస్తే అదేమైపోతారు, ఆగమైపోతారు. అట్టకి సాధారణ చేతిలో ఉండే మానవులందరూ కూడా ఏమైపోయారు, ఆగమైపోయారు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఇదైపోయారు. కానీ వీళ్ళందరినీ ఒక దారిలోనికి నడిపించాలి అంటే ప్రభువే స్వయంగా ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఆయన ఏమి విడిచిపెట్టాడు, మహిమని విడిచిపెట్టాడు, దైవత్వాన్ని విడిచిపెట్టాడు, మానవ రూపాన్ని ధరించాడు. దాసుడిగా ఆయన బానిస చేయడానికి ఈ లోకానికి వచ్చాడంటండి. ఆయన ఎంత తగ్గించుకున్నాడో చూడండి, చదువమ్మా. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. ఏమన్నామండి, శిలువ మరణము చూపినంతగా విధేయత తగ్గించుకున్నాడు. అంత తగ్గించుకున్నాడు అండి. ఆయన ఒక మాట చెబితే ఏమైపోతుంది, లోకం అంతా కూడా ఊరికి శూన్యం అయిపోతుంది ఒక మాట అంటే. ఎందుకంటే హిజ్కియా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మొర ఆలకించి దేవదూత గారిని పంపించింది. దేవదూత గారు వచ్చి చెయ్యి సన్నిధి సైన్యాన్ని అట్ట మొత్తగానే 184,000 మంది ఏమైపోయారు, భక్తులైపోయారు. ఎంతమంది అండి, 1,44,000. ఒక్క దూత గారు ఒక మాట అంటే, యేసు ప్రభు ఒక మాట అన్నాడు పేతురు గారితో, పేతురు నీ కత్తి నీ వారిలో పెట్టు, కత్తి పట్టుకుని వాడు కత్తితోనే నశిస్తాడు. నా తండ్రి నేను నేడుకుంటే 12 యోగా సైన్యముల కంటే ఎక్కువ దూతలను నాకు పంపడనుకుంటున్నావా? ఎంతమంది అండి, 12 యోగా సైన్యముల కంటే ఎక్కువ దూతలు. వీళ్ళందరూ కూడా వచ్చేస్తే ప్రభువా తండ్రి వీళ్ళు చూడయా అంటే ప్రభు ఒక మాట అంటే తండ్రి ఎంతమంది పంపిస్తాడు, ఎంతో మంది వచ్చేస్తారండి. అక్కడ కోటాన కోట్ల దూతలు ఉన్నారు. ప్రభు ఎంత చూసి కన్నీరు కలిసి వాళ్ళు ఆయన పడేసామని చూసి కడుపు మంటతో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు వస్తే భూమిని ఏం చేస్తారు, సూర్యుని తీసేస్తారు. కానీ ప్రభు అట్లా పిలిచారా, పిలవడం. అంత తగ్గించుకున్నాడు. ఈ శ్రమ సహించడానికి ఎందుకు, నిన్ను నన్ను మంచి మార్గంలో నడిపించడానికి. నీలో ఉన్న గర్వము నాలో ఉన్న గర్వము, నీలో ఉన్న అహము నాలో ఉన్న అహము, నీలో ఉన్న చెడు నాలో ఉన్న చెడుగును కడిగేయడానికి ప్రభు తగ్గించుకున్నాడండి. ఇక్కడికి వచ్చాడు. అది చెప్పిన మాట ఒకటి. ఎన్ని చేసినా కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అయ్యా వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరు క్షమించు ప్రభువా అని దేవుని వేడుకున్నాడండి. తగ్గింపు. ఆయన మనస్సు కావాలి అంటే నీకు నాకు ఈ మధ్యాహ్న సమయంలో ఏం కావాలి, మనం కూడా ఆ ప్రేమ కావాలి. ఏం ప్రార్థన చేసుకుంటున్నాం మనం, అయ్యా నీ ప్రేమను నాకు దయచేయి, నీ నిరీక్షణ నాకు దయచేయి, విశ్వాసం నాకు దయచేయి అనే ప్రార్థన చేసుకుంటున్నావా? ఆయనలో ప్రేమ ఉంది, మాస్టర్లో ప్రేమ ఉంది కనుక ఎంత మొండివాడిని ఏం చేస్తాడు, అయ్యా ఎగరా బాబు ఎగరా, ఇది చదవరా లేకపోతే కొట్టు తింటూ అని ఏం చేస్తాడు, ప్రయోజకులు చేయడానికి చేస్తూ వస్తాడు. ఎందుకని ఆయన ఈ బిడ్డల మీద, ఆయన బిడ్డలు వీళ్ళందరూ కాదు కదండి. అయినా కానీ ఆయన ప్రేమ ఏం చేస్తుంది, వీళ్ళు ప్రయోజకులను చెయ్యాలి. అట్టగా మనలందరినీ కూడా ప్రయోజకులు చేయాలి, పరలోక వారసులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పరలోకంలో నుండి భూలోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆయన ఏం పంచిపెట్టాడు, ఈ లోకంలో ప్రేమను పంచిపెట్టాడు అందరికి కూడా. శిష్యులకు కూడా ఏం చూపించాడు, ఆయన ప్రేమనే చూపించి ఆయన పరిచర్యను నేర్పించాడు. ఎవరు గొప్పవారు అంటే సంటి బిడ్డను తీసుకుని వచ్చి మధ్య నిలబెట్టి, ఇటువంటి మనసు కలిగిన వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అటువంటి మనసు లేకపోతే, నీలో అహం ఉంటే, గొప్పతనం కావాలనుకుంటే నువ్వు పరలోకం చేరలేవని చెప్పాడు. దానికి మాదిరిగా వారికి చూపించడం కోసం శిష్యులు అందరూ కూర్చోబెట్టి వరుసని పాదాలు కడిగాడు. నువ్వు కడుగుతావా?
ఆయన మనస్సు కావాలి అని కోరుకున్న మనం అడుగుతున్నావా? నీ పొరుగువాడు పడిపోతే నువ్వు పైకి లేపుతున్నావా? నీ పంటి పక్క వారు కూలిపోతే వారికి ఏమైనా ఆదరణ చూపిస్తున్నావా? ఆలోచించండి. కావాలయ్యా నీ మనసు అన్నావు, మంచిదే. ఆ మనస్సు ఉంటే ఏం చేస్తాం? దీనులను ఆదరించడానికి మనం చెయ్యాలి సాపుతాం. పడిపోయిన వారిని లేవనెత్తడానికి మనం చెయ్యాలి సాపుతాం. కురిగిపోయిన వారికి ఆదరణ చూపించడానికి మనం చెయ్యాలి సాపుతాం. ప్రభు వచ్చాడు, ఏం చేశాడు? కుష్టు రోగులను కూడా, బిడ్డలు తోసేసిన వారిని కూడా ఏం చేశాడు? నాకు ఇష్టమే. ఒక కుష్టి రోగి వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఘోరంగా ఉన్నాడు, దగ్గరికి రాల పాపం. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యా అంటే ఏం చేశాడు? తన కుడి చేతిని తన తలపైన పెట్టి ప్రార్థన చేసి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అన్నాడు. తన బిడ్డలు అంటుకున్నారండి? తన భార్య అంటుకుందా? తన బంధువులు అంటుకున్నారా? ఊళ్ళో ఉంటే నీ రోగం మా కంటుంది బయటికి తోసేశారు. అటువంటి వారికి నీతిని నేర్పించడం కోసం ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీకు నాకు ఈ మధ్యాహ్న సమయం ఏ హృదయంతో నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు, నీ మనసులో ఏముందో దాన్ని ఇప్పుడే దాన్ని విడిచిపెట్టుకుని, అయ్యా నీ మనస్సు నాకు దయచేయి. ఏ మనసు కావాలి ఇప్పుడు మనకి? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆ మనస్సు కలిగి ఉంటే మనకేమిస్తానన్నాడు అక్కడ? పరలోకం. అయ్యా యేసు ప్రభు ఎంత యోహాను 14:6 అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను. 3 అంటాడు, నేను నా తండ్రి రాజ్యము సంపాదించలేను వెళుచున్నాను. నేను స్థలం సంపాదించిన తరువాత నేను 2 స్థలంలో మీరు లాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మనకేం సంపాదించాడు ఆయన? స్థలాన్ని పరలోక పట్టణాన్ని మనకు కడుతున్నాడు. ఆ పట్టణంలో ఎవరు పెట్టాలని? మనందరినీ కూడా అక్కడికి చేర్చాలని. అయితే మనం ఏం కోల్పోతున్నాం? ఆ పట్టణానికి వెళ్ళి దారి వలసిపోతున్నామండి. అసలు ఆ దారి మళ్ళా మనకు బోధించడానికి, చూపించడానికి ప్రభు సమస్తాన్ని విడిచి లోకానికి రావాల్సి వచ్చింది. ఇదంతా చేసేది ఎవరికి ఇవ్వాలి? ఇది నువ్వు సంపాదించావమ్మా, 1 కోటి రూపాయలు సంపాదించావు, నీ పిల్లలు నీ మాట వినట్లేదు, ఏం చేయాలి? నువ్వు దుఃఖపడతావా సంతోషిస్తావా? అమ్మా దుఃఖపడతావుగా. ఎంత సంపాదించి ఎవరికి ఇవ్వాలరా? ఇది ఎవరు తింటాడు? ఇది ఏమైపోతుంది అని ఏడుస్తున్నాయిగా మన జీవితం. అదే జీవితము తండ్రి అయిన దేవుడిది. అయ్యో ఈ పట్టణం ఎవరికి ఇవ్వాలి? వీళ్ళంతా చనిపోతున్నారు. ఏమైపోవాలి అంటే తన తండ్రి అయిన దేవుడికి మాట ఇచ్చి నెరవేర్చడం కోసం ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అయ్యా నేను మారుస్తాను అన్నయ్య. ఈ ఊళ్ళో అందరూ మొండోళ్ళే, అందరు తిట్టుకోతులేనయ్యా, పిల్లల మాట ఏంటయ్యా అని ఏ మాస్టర్ రాకుండా ఉంటే ఏదో ఒక మాస్టర్ అవుతాడు. ఎందుకని? మార్చాలి. ఎవరు మార్చాలి? బాగుండడం మార్చితే సుఖమే ఉందండి. బాగుండడమే బూతులు ఆడేవాళ్ళు మార్చాలి, అంతే కదా. ఒకప్పుడైతే కొద్ది బూతులు ఆడేవాడు, మాకేమన్నా అయితే ఆ నోటంటే బూతులు. పాప మాస్టర్ పట్టుకొని కోటేశ్వరరావు గారు ఆయన ఏం చేశాడు? సౌకర్యంగా చేసేసాడు, బూతు రాకుండా చేశాడు. చూసారు? అట్టగే ఇప్పుడు మన సంఘాన్ని కూడా, మన బిడ్డలు కూడా మనం ఏం చేయాలి? ఆయన మనసు మనలో ఉంటే ఆ మనసుని మనం పంచగలుగుతామండి. అంతేకాదు ఆయన వచ్చింది ఎందుకు? ఆ రాజ్యాన్ని నేను సంపాదించింది నా బిడ్డలే అనుభవించాలి, ఎంత సూర్యంగా ఉండిపోతుంది. అందుకని ఆ రాజ్య వారసులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చి ఆయన ఈ బోధ చేయడమే కాదు, చేసి చూపించాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండాలి. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ఎందుకని ఆయన చూశాడు పౌలు గారు. ఎవరు చూశాడు? మధ్యాకాశానికి వెళ్ళి 3వ ఆకాశం దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాడంట ఆయన. అందుకని ఆయన అంటాడు, 1 కొరింథీ 11 అధ్యాయం 1 వచనంలో మనం చూసుకుంటూ అంటాడు,
నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. చూడండి, అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ క్రీస్తు ప్రభు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నామేమో, కానీ నేను మీ సమీపంగా ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా నడవడిని జ్ఞాపకం చేసుకోండి, నా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి, నా శ్రమలను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఇది ఏం చూశాడు? ఆ పరలోకాన్ని చూశాడు, ప్రభు యొక్క మనస్సును చూశాడు. కనుక ఆ మార్గంలో నేను జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభు పొందినటువంటి శ్రమలన్నింటిలో కూడా ఆయన అంటున్నాడు, ఒక మాట చెప్పాడు, ప్రభువా నువ్వు పొందిన శ్రమలో మిగిలినది ఏదైనా ఉంటే నా మీద ఎయ్యి, నేను భరించుతాను. చూడండి, మనం అనగలమా? నువ్వు మొగిలేనిది ఇంకా నువ్వు చేయలేని ఏదైనా ఉంటే నాకు చెప్పు ప్రభు, నేను దాన్ని చేస్తాను అన్న ఆయన అంటాడు. ఆ సంఘంతో చెబుతున్నాడు, అయ్యా మీరు ఎంత చెబుతున్నావు, మీలో ఏం చూసామో నా సంఘం అడిగితే సంఘాన్ని గురించి నేను మాట్లాడుతున్నాడు. చూడండి, 22వ వచనం కానీ చూడండి అమ్మా. ఇదే 11:22. దేవుని సంఘమును తిరస్కరించి పెద్దలను సిగ్గుపరచుదురా? మీతో ఏం చెబుదును? దీని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? ఒకసారి చెప్తాను. నేను హెబ్రీయుడని, వారు ఇశ్రాయేలులా నేను ఇశ్రాయేలుడని, వారు అబ్రహాము సంతానమా నేను అట్టివాడని, వారు క్రీస్తు పరిచారకుల. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఎవరో కాదు, నేను కూడా ఆ సంఘానికి సంబంధించిన వాడని. నన్ను తక్కువ చూడటానికి ఎవరికి కూడా అధికారం, ఎందుకనంటే ఈయన క్రీస్తు ప్రభు శిష్యుల సంఖ్యలో చేరినవాడు. మొట్టమొదటిగా ఆయన ఎటువంటి వాడు? ఆయన క్రీస్తు ప్రభు అంటే ఇష్టం లేనివాడు, ప్రభువుని ద్వేషించిన వాడు, ప్రభువుని సేవించే వారిని హతం చేసినటువంటి అంతకుడు అన్నమాట. ఇప్పుడు ఏమైపోయాడు? అటువంటి ఆయన పరిశుద్ధుడుగా మారిపోయి క్రీస్తు శిష్యుడుగా, ప్రియమైన శిష్యుడుగా మారిపోయి ఇక్కడ అంటున్నాడు, ఆడే కాదయ్యా నేను కూడా నేను కూడా ఆయన శిష్యుడని. చదవయ్యా, నేను ఎర్రివాని వలె మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడు. చూడండి, నేను కూడా క్రీస్తు పరిచర్య ఆడకంటే ఎక్కువగా నేను చేశాను, శిష్యుల కంటే కూడా మరి విశేషంగా ప్రయాసపడ్డాను. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, ఉన్నాను. అపరిమితముగా దెబ్బలు తిన్నాను. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. ఉమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను. ఒకసారి వాడ పగిలిపోయి ప్రమాదంలో ఉన్నాను. సముద్రంలో దొంగలతో అనేకమైనటువంటి వేదన పడ్డాము అని చెప్తున్నాడు. ఎందుకు వేదన పడ్డాడు? అసలు ఏం చూసి ఈయన వేదన పడ్డాడు, దేని కోసం వేదన పడ్డాడు అని మనం ఆలోచించాలి. అంతే కదండి, ఆలోచించాలి. ఆయనకి ఏం దొరుకుతుందని ఎంత శ్రమ పడ్డాడు అని ఆలోచిస్తే నాకు ఒక ఆయన జ్ఞాపకం వచ్చాడండి. ఆయన అంట 10 ఎకరాలు భూమి ఇస్తాను, 10 లక్షలు ఇమ్మన్నాడు అంట. 10 ఎకరాల భూమి ఇస్తాను, 10 లక్షలు ఇమ్మన్నాడు. జరిగింది మొన్న ఎన్నికలు కాదు, ఇంకా తీర్మానం 10 లక్షలు ఇమ్మనేతోడికి అది అట్టకంటే ఇదిగో పోవడానికి కాగితాలు ఇచ్చేస్తాను, ఇదిగో చూసుకో ఎకరం అదే అన్నాడు. 10 లక్షలు ఎత్తుకెళ్ళి నీ దగ్గర అప్పు తీసుకుని ఎత్తుకెళ్ళి 10 లక్షలు పెట్టాడు.
అసలు ఏమి చేద్దామని కట్టాడు ఈయన నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ వాక్యం చదివితే నాకు అర్థమైంది. ఎందుకంటే ఏం చూశాడు అందులో, ఈ చెట్లన్నీ తొలగించేస్తాను, ఈ రాళ్ళన్నీ ఏదేస్తాను, ఎక్కడో బోరేస్తాను, ఈ 10 ఎకరాలకు నేను రైతు అయిపోతాను, నా పిల్లలు తలాంతేనా ఏది తాగనే తాగదు అదే కదండి. తన దగ్గరికి లేని దాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశాడు, కట్టేసి పడిపోయాడు. ఈ ఉసురు మాట రోజు ప్రియులారా, ఇటువంటి మోసం. కానీ ఈ మోసపోవాల పౌరులు గారు మోసపోవాల ఏం చేశాడు, మధ్యాహ్నాశంలో మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరదేశం సూచించి దానిలోకి నేను వెళ్ళాలి అనేటువంటి తహతహాలతో, అదే యేసు ప్రభువు చెప్పిన ఉపమానం కూడా, ఒక ఆయన భూమి కొనాలని తిరిగి ఒక భూమిలో ధనం దాచిపెట్టుండడు చూసి దాన్ని దాచిపెట్టి తిరిగి ఇంటికి వచ్చి తనకున్న ఆస్తి అంతా అమ్మేసి ఆ భూమిని కొనుక్కున్నాడు. చూసారా, ఎందుకని అందులో ఏముంది, దానం ఉంది. ఆ దానం తీసుకోవాలి, ఆ దానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి, నీకున్నదంతా అంటే ఆ పరలోకంలో చేరాలి అంటే ఇక్కడ ఆశలన్నిటిని కూడా త్యజించాలి. ఆ పరలోకంలో గొప్పవాడిగా ఉండాలి అంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి, అందరికీ దీనత్వంగా మనము జీవించాలి, అందరికి మంచిగా జీవించాలి, మంచిది నేర్పించాలి. అదే దానియేలు గారు రాసింది కూడా, ఒక ఆత్మను సంపాదించి ఆకాశ మండలంలో యోగువచ్చుకోవాలి నువ్వు ప్రకాశిస్తావు అన్నాడు. ఈయన ఆత్మను సంపాదించడం కోసం, ప్రకాశించడం కోసం, అనేకులకు ఎరువులు చూపించడం కోసం అన్ని శ్రమలు పడాల్సి వచ్చిందండి. ఇప్పుడు మన బిడ్డలు పెద్దోళ్ళు అవ్వాలి. ఒక చిన్న ఉదాహరణ, మన బిడ్డలు బాగా బ్రతకాలి అంటే ఆ ఏ తల్లిదండ్రులు ఏం చేస్తారు, గుర్రుగా దీని గుర్రుని నిలబడతారా, కష్టపడతారా, కష్టపడరా, రాత్రనక కావాలనక కష్టపడి ఏం చేస్తారు, ఎండనక వాననక వాళ్ళ కోసం ఖర్చు పెడతారు, వాళ్ళ కోసం ఉద్యోగాల కోసం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ బట్టల కోసం, వాళ్ళ తిండి కోసం ఎందుకు శ్రద్ధ చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు బాగుండాలి, వాళ్ళ మంచిది నేను చూడాలనే కదా. అటువంటి ఆశ కలిగినటువంటి ప్రభు పరలోకం నుండి భూలోకానికి నీకు వచ్చి నీ శ్రమలు పడ్డాడు. నీ బిడ్డల కోసం నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు, నీ ఒక్క కొడుకు కోసం, లేకపోతే ఒక్క కూతురు కోసం, లేకపోతే నలుగురు పిల్లల కోసం ఎంత శ్రమ పడుతుంటే ఈ సృష్టి అంతటిని రక్షించడానికి ప్రభు ఎంత శ్రమ పడ్డాడో ఒక్కసారి ఆలోచించండి. అదే ఎంపీ గారు రాసింది, ఒక బిడ్డను కనడం ఒక తల్లికి ఒక దినమ ఆయాస పడుతుంది, శ్రమ పడుతుంది, వేదన పడుతుంది. కానీ ఈ సృష్టిని రక్షించడానికి ఆ తండ్రి ఎంత వేదన పడ్డాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అంటాడు. మనల్ని రక్షించడానికి ప్రభు అంతా వ్యాధన పడి వచ్చి ఈ లోకానికి ఏం చూపించాడు, ఆయన ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను కోరినటువంటి వారందరూ కూడా వారి ప్రాణాలు అర్పించి ఆ ప్రేమనే పంచారు అందరికీ కూడా. ఇవాళ ఏ యాజకుడిగా ఉండాలన్నా ఏం చేయాలని ఏముండాలి, ఇంకో పరలోకం చేరాలి అంటే ఆ ప్రేమ నీలో ఉండాలి, నాలో ఉండాలి, మనలో ఉండాలి. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం అందరికీ మంచిగానే ఉంటాం, కానీ చెడుగా ఉంటామా ఆలోచించండి. అందరినీ అమ్మా అని పిలిచినప్పుడు ఎవరైనా సరే నేను దగ్గరిస్తారా, అయ్యా అని పిలిచినప్పుడు ఎవరైనా నేను దగ్గరిస్తారా, లేకపోతే స్నేహితుడా అని పిలిచినప్పుడు నేను ఎవరైనా దగ్గరిస్తారా? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా నేను అదే మాట మాట్లాడతారు. ఒక్కసారి మన కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిపై ఉన్నాం. ఆ ప్రేమ మనకు కావాలి అంటే ముందు ఇల్లు దిద్దు, తర్వాత ఇల్లు గెలుగు, తర్వాత రక్ష గెలుగు. మన ఇంటిని గెలిచిన నాడు రక్షణ గెలవగలుగుతాం. ప్రియులారా, నీ బిడ్డలైనా సరే, నీ అన్నదమ్ములైనా సరే, నీ తల్లిదండ్రులైనా సరే, ఎవరినైనా సరే నిన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు నీ పొరుగు వారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు నేను వెళ్ళినప్పుడు మనం చూసి కాదు, మనం యువతకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మన మనసు ముందుగా అందరూ మంచిగా అంటారు, కానీ అవతలకి వెళ్ళగానే ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారండి,
అది గమనించాం. కానీ ప్రభు వచ్చాడు, ఒకటే మాట్లాడినాడు, నాలో పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా? చెప్పారు ఎవరన్నా? ఆయన ఉన్న పాపము లేదు. ఆయన మనస్సు నీకు నాకు కావాలి అంటే ఏం కావాలి? మనలో కూడా పాపం అనే దాన్ని తీసివేసుకోవాలి. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా తీసివేసుకోవాలి. అందుకే అంటాడు చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు. చూడండి, ఎందుకండి ఆయన ఎందుకు బాధపడ్డాడు? మీరు ఆయన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి చూపించడానికి ఆయన చేశాడు. ఏ విద్య నేర్పేవాడు ఆయన ఏం చేస్తారు? మాదిరి చూపించాలి. ఏ తల్లిదండ్రులు ఏం చూపించాలి? మాదిరి చూపించాలి. అదే పెద్ద చెప్పిన మాట, ఆవు చేలో వేస్తే దూడ కట్టున మెయ్యదు. నువ్వే దారి నడుస్తున్నావు, నీ బిడ్డలు అదే దారిన నడుస్తారు. అందుకే ఆయన ఏ దారి చూపించడానికి వచ్చాడు? ప్రేమ అనేటువంటి దారిని చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటిలో ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన మనస్సు కావాలని కోరుకుంటున్న ప్రియులారా, నిన్ను తిట్టిన వారిని నువ్వు దీవించగలుగుతున్నావా? నిన్ను హింసించిన వారి వరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రభు చెప్పిన మాట అది. మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి, దూషించే వారి వరకు మీరు ప్రార్థన, మిమ్మల్ని అవమానపరిచే వారి కొరకు కూడా, మీరు నిందించే వారి కొరకు కూడా ఏం చేయాలి? మీరు ప్రార్థన అని మార్చున్నాయని ప్రార్థన చేయి. అప్పుడే నువ్వు క్రీస్తు మనస్సును కలిగినటువంటి వారం అవుతాం మనం. అంతేకాని నువ్వంటే నీకే నోరుందా, నాకు నోరు లేదా? ఇద్దరికి ఉంది కదండి, నాకు ఉంది, నీకు ఉంది. నువ్వంటే నేను ఎందుకు ఊరుకోవాలి అనుకుంటే ప్రభు మాట నెరవేర్చిన వారం కావాలి. వాళ్ళకే నోరు ఉన్నాయా? ఉన్నేసారు యేసు ప్రభు వారి మీద, ప్రభువు లేదా? అపహాస్యం చేశారు ప్రభుని, ప్రభువు లేదా? కానీ ప్రభు ఏం చేశాడు? మౌనము దూషించబడి ఎదురు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి న్యాయంగా తీర్పు తీర్చు ఎవరికి అప్పచెప్పుకున్నాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఆయన అప్పగించుకోలేను. నువ్వు నేను అప్పగించుకోగలుగుతున్నావా? బ్రహ్మ నువ్వు చూస్తున్నావా? ఆయన ఈ నడకను చూస్తున్నావా? ఈ అవమానంలో చూస్తున్నావా? ఈ మాటల్లో చూస్తున్నావా? అది ఆయనకు మనం అప్పచెప్పుకుంటే ఆయనే తీర్పు తీస్తాడు. ఇక్కడ నువ్వెంత నేనెంత అనుకుంటే ఇక్కడ ఎవరు మనకు తెలిసేవాళ్ళు ఏమంటారు? నువ్వన్నా వాళ్ళకి సరిపోయింది, దొందుకుతుంది కదండి. మరి ఎవరికి అప్పచెప్పాలి? తండ్రి అయిన దేవుడికి అప్పచెప్పాలి. అయ్యా నువ్వు చూస్తున్నావు, నువ్వు నడిపిస్తున్నావు, నీ చిత్తం లేనిది ఏది జరగదు. నీకు ఇది ఇష్టమైంది కావాలి నన్ను అనడానికి, నన్ను నిందించడానికి. ఇది నీ ఇష్టంలో ఉండదు కనుక వాళ్ళు చేయగలుగుతున్నారు. అంతేనండి. ఆయన ఇష్టం లేని చేస్తారా? ప్రభు ఒక మాట అన్నాడు కదా బోధించేటప్పుడు, 5 పిచ్చుకలు 2 కాసులు అమ్మబడును, కానీ పరలోకం తండ్రి సెలవు లేని ఒక పిచ్చుక కూడా నేలను. నీ తల ఎంట్రుకలన్నీ ఎక్కించబడి లేదు, నీకు తెలవదా? మనకు తెలియదు అది యొక్క కారు ఎవరు తెలుసు? మన తండ్రికి తెలుసు ఈ తలలో ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో. అటువంటి ప్రభువు నిన్ను నిందిస్తున్నాడంటే ఎందుకు ఊరుకుంటున్నాడు? ఆయనకి ఇష్టమైంది. నువ్వు సహించగలవా లేదో చూడడానికి ఆయనకి ఇష్టం అయ్యింది కనుక. అయ్యా నీకు ఇష్టమైంది అన్ని అని ఓర్చుకోగలిగితే నువ్వు గొప్ప భాగ్యవంతుడు. తండ్రి సెలవు లేకుండా యోగు గారిని భార్య వచ్చి దూషించిందా? తండ్రి సెలవు లేకుండా సాతాను లోపం వచ్చిందా? తండ్రి సెలవు లేకుండా తన ఆస్తి పోయిందా? తండ్రి సెలవు లేకుండా ఏదైనా జరిగిందా? తన శరీరానికి పుట్టి పట్టిందా? తండ్రి సెలవు, ఆ సెలవు మీద జరిగింది కనుక అన్నాడు యోగారు.
యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకుని నా తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవాకే మహిమ కలుగును గాక. చూడండి, అంత ఓర్చుకున్నాడు కనుక ఏం చేశాడు? ఒక అంతకి 2 అంతలు పొందుకున్నాడు. నువ్వు నేను కూడా ఓర్చుకోగలిగితే దేవుడు ఏమిస్తాడు మనకి? ఆ పరలోకంలో గొప్ప భాగ్యాన్ని నీకు నాకు దాచిన ధననిధిలో నుండి ఆ భూమిలో దాచిపెట్టి దాన్ని నేను ఏం చేశాడు? తీసుకెళ్ళి తనకు ఉన్నదంతా అమ్మి, ఉన్నదంతా అంటే నీలో నాలో ఉన్నటువంటి చెడుగా అంతా నేను కడుక్కోవడానికి అండి, శుద్ధి చేసుకోవడానికి. ఆ ధనం తీయాలంటే కాదండి, ఒక నీళ్ళు తవ్వాలి, ఒక బాబు ఇంత తవ్వాలి, ఎందుకంటే నీరు కావాలి కనుక. ఆ తవ్వడానికి ఎంత కష్టపడాలి? ఎంత కష్టపడితే నీరు పైకి వస్తుంది. అట్లాగే పరలోకం నీకు నాకు దొరకాలంటే మనం అంత కష్టపడాలా వద్దా? ఆలోచించండి. ఈ మధ్యాహ్న సమయాన్ని సంధిలో ఉన్నాం, ఆయన మాటలు వింటూ ఉన్నాం. 40 రోజులు ఆయన ధ్యానాల్లో ఉన్నాం, ఉపవాస దీక్షలో ఉన్నారు. ఈ 40 దినాల నుండి 30 రోజుల నుండి ఏం చేస్తున్నారు? ఆయన దీవెన కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మనకు ఆయన దీవెన మనకి రావాలి అంటే మనకేం కావాలి? ఆయన మనస్సు ముందు మనకి కావాలి. ఆయన మనస్సు మనకి కావాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి పిల్లరా, అదే ఎదురుగా రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 9-12 వరకు చదవండి అయ్యా. ఆశీర్వాదములకు వారసులవుటకు, ఆశీర్వాదము పొందుటకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. ఎందుకు వచ్చామండి ఇక్కడికి? మనం ఆశీర్వాదం పొందడానికి వచ్చాం కనుక ఆశీర్వాదం పొందడానికి పిలిచాడు ప్రభు ఇక్కడ మనల్ని. అంతేగాని మనల్ని తిట్టడానికి పట్టడానికి కాదండి, లేకపోతే మనం నిందించడానికి కాదు. కాకపోతే మనకు బుద్ధి రావడం కోసం కొన్ని వాక్యాలను మనకి రాసి ఉంచాడు, మన నడవడిని దిద్దుకోవడం కోసం. 18 వాడిని ఏమంటారు తల్లిదండ్రులైనా? ఏదో 4 మాటలు చెడ్డ మాటలు తిరిగైనా అని పని నేర్పించడం కోసమే కానీ రెండోది ఏమి కాదు. అంతే కదండి. ప్రేమ ఏం చేస్తాడంట? గద్దించుది. ప్రేమలో వాడు ఏం చేస్తాడు? గద్దించుతాడు. పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. అంతే. వీడంటే కూడా పడిపోవాలి, అంతే. పని రాకుండా పోవాలంటే ఆడు చెప్పింది మీ నాన్న చేస్తారు, జమ్మాట చేస్తారు, నా మాట ఎదురా అని అందులోంచి ఎడదీసి ఆస్తిలో సగం పని చేసుకొని తీసుకుని వెళ్ళి తింటా పోవు లేకుండా పంపించేశారు. అంతే కదండి. ఎవడాడు? పగవాడా? స్నేహితుడాడు? ముందు స్నేహితుడే. స్నేహితుడు ఏం చేశాడు? ముద్దులు పెట్టుకొని శివరాకకి పట్టుకొచ్చాడు. తండ్రి ఏం చేశాడు? గద్దించాడు కొనాలి. కానీ ఎన్నాడా? ఇప్పుడు ఎవరు మాట అంటున్నారు? ఎవరు మాట అంటున్నారు? ముందు పెట్టుకునే వాడు మాట అంటున్నారు. అమ్మా ఆశీర్వాదాలు మీకు వచ్చేస్తాయి ఓ అని చెప్పేశారు అనుకోండి. అబ్బో ఆ పాస్టర్ అన్ని ఆశీర్వాదాలు చెప్తాడండి. ఈ పాస్టర్ అయితే అంటాడు బాబు ఎట్ చెబుతున్నాడు అంటారు. అసలు ఏదైనా కష్టపడకుండా మనకి ఎట్ట దొరుకుతుందండి? ఆలోచించండి. కష్టపడుకునేదాన్ని దొరుకుతుందా? కన్నీరు కాచుకునేదాన్ని వస్తుందా? ఇది లేకుండా ఆశీర్వాదం రాలిపోతుందంటే ఎట్ట వస్తుంది? ముందు మనం కష్టపడాలి, మనం నడవడిని దిద్దుకోవాలి, ఆయన సన్నిధిలో ఇష్టంగా జీవించాలి. అప్పుడు నువ్వు ప్రార్థించు, తప్పకుండా ఏం చేస్తాడు ఆయన? ఆయన హస్తం సాపి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం చెప్పిన మార్గంలో మనం జీవించగలిగితే, ఆయన మనస్సు మనం కలిగి ఉంటే ఆశీర్వాదం ఆయన మనం మాట్లాడండి. అసలు ఆశీర్వాదం ఇక్కడ మన అందుకే మీరు ఆశీర్వాదం పిలువబడి తెలియ కనుక చూడండి, ఆశీర్వాదం కావాలని కోరుకున్నారు కనుక కీడుకు ప్రతి కీడునైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక మీరు దీవించండి. హల్లెలూయా. ఏం చేయాలి? మనం దీవించాలి. అంటే దీవించేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవించుతాడండి. జీవమును ప్రేమించి మంచి జనములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కాపాడుకోవాలి. మంచి దారిని వెళ్ళాలంటే మంచి దినాలు చూడాలి, జీవాన్ని నేను పొందుకోవాలి అనుకున్నవాడు ఏం చేయాలండి? నాలుగును కాపాడుకోవాలి. చెడ్డదారి చెడ్డ మాటలు మాట్లాడుకోకుండా అతడు కీడు నుండి వైదొలిగి
మేలు చేయి. ఇప్పుడు వరకు ఏ పాటలో ఉన్నావు ఆ పాటలో చేతులకు వచ్చాయి. ఇప్పుడు మేలు చేస్తూ నేర్చుకో. ఇప్పుడు దాన్ని కీడు చేసే మాటలు కీడు చేసే పనులు చేసేవేమో దాని నుండి ఏదైపోయి కూడా నువ్వు మేలు చేయి. సమాధానమును వెతికి దానిని అంటాడు ఎక్కడుందో సమాధానం అని. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాయండి? ఆయన చెవులు నీతివంతుల మీద ప్రార్థన, ఆయన కన్నులు కూడా నీతివంతుల మీదే ఉన్నాయి. చెవి చేసి వసదు కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. అర్థమైందండి? ఆయన ముఖం ఎక్కడైతే కీడు చేసే వారికి విరోధంగా ఉంది, ఆయన మాట వినే వారికి సమీపంగా ఉంది. కనుక ఈ మధ్యాహ్న సమయాన్ని సంఖ్యలో మనం అందరం ఉన్నాం. మనం ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ఏంటి? క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉన్నారు. నేను ఆయన దారిలో నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెబుతున్నాడు. అదే విధంగా మన బిడ్డలకు కూడా మనం ఏం చెప్పాలి? సంఘానికి కూడా నేను చెప్పాలిగా. మీరు నన్ను చూసి నేర్చుకున్నామా అని చెప్పాలి. మరి నాలో మంచి గుణాలు ఉంటే చెబుతారు, నాలో చెడ్డ గుణాలు ఉంటే చెప్పగలనా? మరి ఏదైనా చెడ్డ గుణం నాలో ఉంటే మీకు చెప్తే నేను దిద్దుకుంటానమ్మా, తప్పకుండా దేవుడి సన్నిధిలో చెప్తాను. నాకు తెలియదు ఏదైనా చెడ్డ గుణం నాలో ఉందని మీకు ఎవరికైనా తెలిస్తే ఇప్పుడే చెప్పండి. ఈ రాత్రి నేను దేవుని దగ్గర ఆయన పాదాల మీద పడి ఒప్పుకొని, అయ్యా ఆ గుణం నాలో ఎందుకు కొంచెం తీసేయమని తప్పకుండా నేను సరిదిద్దుకుంటాను. ఉంచుకోకూడదు. నేను గొప్పవాడిని ఎవరు కూడా అనుకోకూడదు. అన్ని విషయాలు తగ్గించుకున్నప్పుడే దేవుని దృష్టిలో మనం హెచ్చరించబడతామండి. మీరు కూడా మీ కుటుంబాలను కూడా అదే మాట మాట్లాడాలా వద్దండి? మన బిడ్డలు మనం ప్రశ్నించరా? నువ్వు సరిగ్గా నడిచేవా అని చెప్పినప్పుడు నాలో ఏ తప్పులో చూపించు అనేటువంటి ధైర్యం అనేటువంటి తల్లిగా తండ్రిగా ఒక అన్నగా ఒక అంతగా నువ్వు జీవించగలిగినప్పుడు మాట్లాడడానికి దారి ఉందండి. అటువంటి నాటకాలు నేర్చుకోమని ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయాన్ని సంఖ్యలో మన దారిలో నడుచుకోవడానికి మాత్రం కూడా సిద్ధముగా ఉండాలి, సిద్ధపడాలి. సిద్ధపడితే మనం ఏమిస్తామా? ఇంకో నేను మీకు రాజ్యమును సిద్ధం. చూడండి ఒక్కసారి 14 అధ్యాయం ముగించుకున్నాం. యోహాను సువార్త 14. మీ హృదయమును కలవరపడని మీ హృదయములను కలవరపడకుండా లేదా రాజ్యం ఒకవేళ భయపడతారేమో. మీ కలవరం అసలు ఏం అవసరం లేదు. దేవుని మీద విశ్వాసం ఉంచారు, మా యొక్క కూడా మీరు విశ్వాసము ఉంచండి. ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభువారి మీద కూడా మీరు విశ్వాసము ఉంచండి. అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెబుతాను. ఆయన దగ్గర లేకపోతే నేను ముందుగానే చెప్తాను. అయ్యా మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరు లాగునా. కరెంట్ లేదా? అది ఇది కూడా అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. నేనుండు స్థలంలో లైట్ అన్న ఏమి మొత్తకి లైట్ తగ్గి లైట్ పనిలేదు కాబట్టి ఫ్యాన్
నేను స్థలంలో మీరు నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ఎక్కడ తీసుకెళ్తాను మనల్ని? పరలోక రాజ్యానికి. మన స్థలం ఇది అశాశ్వతమైనది. కొన్నాళ్ళకే ఎంతమంది ఈ ఊరు కట్టారు, ఎంతమంది ఈ ఊరు నుంచి వెళ్ళిపోయారు మనకు తెలుసా? ఎన్నిసార్లు వెళ్ళిపోవడైపోయిందో మనకి తెలియదు. కానీ ఇప్పుడు మనం ఉన్నాం. మన తర్వాత ఎవరు వస్తారో మనకు తెలియనే తెలియదు. నాది అంటానికి ఇక్కడ మనది ఏది లేదు. కాబట్టి అక్కడ మనకు ఒకటి అది స్థిరమైనది కనుక దానిలో నుండి తీసివేసేవారు ఎవరు కూడా లేరు. కాబట్టి దానికోసం ఆ నిత్య రాజ్యం కోసం మనం అందరం కూడా ఎదురు చూద్దాము. ఆ రాజ్యాన్ని పొందుకుని అందులో అందరం కూడా చూపించుతాం. అందులోకి వెళ్ళడం కోసం మనకి ఏం చెప్పారు ప్రభు? నా శరీర రక్తాలను మీరు, ఎందుకంటే దీన్ని చేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోనండి అన్నాడు. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 26:26 క్రీస్తు ప్రభు వారి శిష్యులు పాత్రలు కట్టాడు, వారికి భోజనం పెట్టాడు. ఎంతో తగ్గించుకున్నాడంటే వినయాన్ని వారికి చూపించాడు. అదే ఆ మనస్సు. మనకు కూడా ఏం కావాలి? ఒకరి పాదాలు ఒకరు కడుక్కున్నంత తక్కువ పాదం తగిలితే అందరూ ఏమనుకుంటాం? పడిగా పట్టలేదా కానీ అటువంటి పాదాన్ని తాకి ప్రభు అడిగాడు. అంత తగ్గించుకొని శిష్యుడికి ఏం చెప్పాడు? నేను మీకు చేసినది మీరు కూడా చెయ్యండి, ఒకరి ఎడల ఒకడు చెయ్యండి. కాబట్టి మన కుటుంబాల్లో కూడా ఎవరికైనా బాధ వస్తే కోడలని లేదు, అత్త ఎక్కువ లేదు, కోడలు తక్కువ, తల్లని పిల్లని ఎవరైనా కొడుకు వాళ్ళని లేదు. అవసరమైతే ఆ పాదాలు కూడా కొబ్బరితో రాసి వృద్ధి ఆడికి క్షేమం కలుగులాగిన ప్రార్థన మీరు చేయటం తెలుసుకోండి. ఇది ఆయన యొక్క మనస్సు. అంతేకాని కావాలనే మాట ఎవరు కూడా రాకూడదు. అటువంటి మనస్సు నీ విరోధే కావచ్చు. బాధలో ఉన్నప్పుడు ఏం చెప్పారు కదా? 10 ఆజ్ఞలో కాదు, నీ పొరుగు అని గాడిద పడిపోతే దాని మీద బరువు ఉంటే ఆ ఒక్కడికి అల్లి కాకపోతే నువ్వు కూడా వెళ్ళి నీ శత్రువు కాదు గాడిద ఏం చేయాలని అన్న శత్రువు అన్న పనికిరాని వాడు ఆ గాడిని సావాలి పెళ్ళకూడదు అనుకోకూడదు. ఏం చేయాలని మనం ప్రయత్నించాలి. అంటే నీ శత్రువు బాధలో ఉన్నప్పుడు నువ్వు అతనికి సహాయము చేయాలి. అట్లా చేసి చూపించిన ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. వారు భోజనం చేసిన యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విడిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోని మీరు త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము